Subscribe to Color Frames. WTC ఫైనల్ కు చేరాలంటే భారత్ కు కీలకంగా మారిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైంది. పెర్త్లోని ఆర్ట్ స్టేడియంలో ఇరు జట్లు పోటాపోటీగా తలపడుతున్నారు. భారత్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బుమ్రా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగడం శుభ పరిణామంగా భావించినప్పటికీ ఆటగాళ్ల తడబాటుతో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆసీస్ బౌలర్లు భీకర బంతులతో రెచ్చిపోతుండగా టీమిండియా ఆటగాళ్లు డిఫెండ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఆరంభంలో భారత్ తొలి 2 వికెట్లు కోల్పోయింది. 8 బంతులు ఎదుర్కొన్న యశస్వి జైస్వాల్ 0 పరుగుతో వెనుతిరిగాడు. మిచెల్ స్టార్క్ జైస్వాల్ కు పెవిలియన్ కు దారి చూపించాడు. వన్డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా 0 పరుగుతో నిరాశపరిచాడు. రాహుల్ తో కలిసి పడిక్కల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఆసీస్ బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో పడిక్కల్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 23 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్ డక్అవుట్ అయ్యాడు. జోష్ హేజిల్వుడ్ బౌలింగ్ లో పడిక్కల్ వికెట్ సమర్పించుకున్నాడు. ఈ టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి తుది జట్టులో అవకాశం దక్కింది. నితీష్ రెడ్డితో పాటు హర్షిత్ రాణా కూడా ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ ఫార్మాట్ లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో ఆకట్టుకున్న వీరిద్దరూ దీని ఆధారంగానే జట్టులోకి వచ్చారు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పైనే క్రికెట్ అభిమానుల దృష్టి ఎక్కువగా ఉంది. కోహ్లీ తన అనుభవంతో జట్టును ఏ విధంగా ముందుకు నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఇప్పటి వరకు 8 సెంచరీలు చేశాడు. ఈ సిరీస్ హైయెస్ట్ రన్స్ చేసిన క్రికెటర్లలో ఒకటిగా కొనసాగుతున్నాడు. ఈ జోరును మరోసారి కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు టీమిండియా రోహిత్ శర్మ, అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి దిగింది. సాధారణంగా విదేశీ గడ్డపై అశ్విన్ బయట కూర్చునేవాడు, కానీ జడేజా ఆడేవాడు. కానీ వీళ్ళిద్దరిని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ ను గంభీర్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ సందర్భంగా బెంగళూరు టెస్ట్ లో క్రంచ్ టైంలో అద్భుత సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ కు జట్టులో చోటు దక్కలేదు. సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ ను ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ గాయపడటంతో తొలి మ్యాచ్ ఆడటం లేదు. అతని స్థానంలో 3వ స్థానంలోనే దేవదత్ పడిక్కల్ ఎంపికయ్యాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.